ధీరజ్ దానన్న. అందరికీ నమస్కారం. ధీరజ్ ఎంపిక చేసుకున్న పాట రచన వీటూరి వారు, సంగీతం ఎస్పి కోదండపాణి గారు, గానం ఘంటసాల మాస్టారు. దేవత సినిమా నుంచి ఎంత మంచి పాటరా నాన్న, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. దేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవాని మధుర భావన, ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. బాగుంది, చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. కష్ట సుఖాలలో ఖా గుత్తు ఖా అను ఒకసారి. కష్ట సుఖాల్ కరే ఓకే. కష్ట సుఖాలలో కష్ట సుఖము అను. కష్ట సుఖము. చాలు. అలాగే మగువేగా మగవానికి మధుర భావన. మధుర వస్తుంది, భావన కూడా వస్తుంది. ఎంత ఎంత గొప్ప పాట. ఒక 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 నిర్వచనం, ఇల్లాలికి ఒక అత్యద్భుతమైనటువంటి నిర్వచనం ఇది. నాకు కోదండపాణి గారు గురువు గారు ఎలాగో నాకు అన్నం పెట్టిన వ్యక్తి రేఖాన్ మురళి పద్మనాభ గారు. తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏదో ఒక పాట పాడాను డబ్బులు ఇవ్వడం అని కాకుండా, నా అవసరాలు తెలుసుకొని కేవలం ఆర్థికపరమైనవి కాకుండా నాకున్నటువంటి వైయక్తికమైన ఇబ్బందులన్నీ కూడా గమనించి నేను అడగకుండా నన్ను కాపాడినటువంటి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు నాకు కోదండపాణి గారు, పద్మనాభం గారు. అలాంటి వ్యక్తులు. పద్మనాభం గారు తీసిన మొట్టమొదటి పెద్ద సినిమా, అంతకుముందు చిన్న సినిమాలు తీశారు, రామారావు గారితో తీసిన పెద్ద సినిమా. అలాగే వీటూరి వారు, వారికి ఆస్థాన విద్వాంసులు. వేటూరి వారు కదా అప్పుడు, వీటూరి వెంకటేశ్వరరావు గారు. ఆయన పూర్తి పేరు వీర వెంకట సత్యనారాయణ ఆయన పేరు.
వీటూరి వారు, వారి చేతలే పాటలు మంచి పాటలు రాయించారు. ఇందులో శ్రీశ్రీ గారు కూడా రాశారు అనుకోండి. ఈ పాట వారు రాసినటువంటి పాట. కచేరీల్లో నేను ఎన్నిసార్లు పాడుకున్నానో ఈ పాట. మంచి పాటను అనుభవించి పాడావు నాన్న, సంతోషం నాకు. ధన్యవాదాలు సార్. ఓకే.